హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ పర్టికులర్ వీడియో అనేది యాక్చువల్గా లెసన్ నెంబర్ 12 ఇది. సో ఈ లెసన్లో మనం ఎడోబ్ ఇలిస్ట్రేటర్ అనే ఈ పర్టికులర్ ప్రోడక్ట్లో ఉన్న బేసిక్ షేప్స్ అంటే మీకు రెక్టాంగిల్, ఎలిప్స్, ఓకే, స్టార్, ఫ్లేర్, ఈ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, వాటికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఓకే. సో దీని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను నేను ప్రజెంట్. సో న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి మనకి బేసిక్గా 3 మెథడ్స్ ఉంటాయి యాక్చువల్గా. సో మీ కీబోర్డ్ నుండి కంట్రోల్ N ప్రెస్ చేయడం ఒక మెథడ్, ఫైల్లోకి వెళ్ళి న్యూ అనేది ఒక మెథడ్, థర్డ్ మెథడ్ వచ్చి ఏంటంటే Alt+F+N సో ఈ పర్టికులర్ షార్ట్ కట్ను యూజ్ చేసి కూడా మీరు న్యూ డాక్యుమెంట్ని తీయొచ్చు. సో నేను Alt+F అనేది క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, సేమ్ కీ వచ్చేస్తుంది. ఇక్కడ మన టాపిక్ ఏంటి ఇప్పుడు? షేప్స్. ఈ షేప్స్ అని నేమ్ ఇచ్చి ఇక్కడ మీ యొక్క డాక్యుమెంట్ సైజు A4 పోర్ట్రైట్ మోడ్లో ఓకే క్లిక్ చేశాను. ఫస్ట్ పాయింట్ జనరల్గా అంటే ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క చాయిస్, మ్యాండేటరీ కాదు. సో నేను ఎప్పుడు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంటాను. సో ఫైల్లో హైడ్ ట్రాన్స్పరెన్సీ గ్రిడ్, ఓకే. సో షో ట్రాన్స్పరెన్సీ అంటే దీన్ని క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ హైడ్ అయిపోతుంది. సో దట్ మీరు డ్రా చేసేటప్పుడు ఒక వైట్ రెక్టాంగిల్ డ్రా చేశారనుకోండి, మీకు తెలుస్తుంది ఒక వైట్ పైన మళ్ళీ వైట్ రెక్టాంగిల్ డ్రా చేసామంటే ప్రాబబ్లీ మనకు అది కనపడకపోవచ్చు. అదే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ని హైడ్ చేసినప్పుడు మీ యొక్క ఆబ్జెక్ట్స్ ఇవి బేసిక్ టూల్స్ అంటే యాక్చువల్గా వీటిని యూజ్ చేసి మీరు డ్రా చేసినప్పుడు ఇక్కడ చూడండి, ప్రజెంట్ నా యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఫిల్ కలర్ వైట్ ఉంది, ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉంది. అప్పుడు మీకు ఆబ్జెక్ట్ వైట్ కలరు ప్లస్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉన్నప్పుడు అది విజిబిలిటీ అంటే మనకు కనపడదు. కాబట్టి నేను ఈ బ్యాక్గ్రౌండ్ని హైడ్ చేశాను. దీనికి షార్ట్ కట్ వచ్చి Ctrl+Shift+D. ఇక్కడ చూడండి సేమ్ ఉందో లేదో. సో హైడ్ ట్రాన్స్పరెన్సీ గ్రిడ్ చూడండి, Ctrl+Shift ఆర్ Shift+Ctrl+D. ఫైన్. ఈ రెక్టాంగిల్ని యూజ్ చేసి ఎప్పుడైతే నేను ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశానో ఆటోమేటిక్గా దాని యొక్క విడ్త్, హైట్ ప్లస్ దాని యొక్క సెంటర్ పాయింట్ క్రియేట్ అవుతుంది, ఓకే. సో ఈ అవుట్లైన్, ఈ ఆబ్జెక్ట్ యొక్క అవుట్లైన్ నాకు అనవసరం అంటే నాకు వద్దు అనుకుంటే ఈ అవుట్లైన్ మీద క్లిక్ చేసి నన్ను క్లిక్ చేస్తే ఈ రెక్టాంగిల్, సో ఎప్పుడైతే మీరు మూవ్ టూల్ చేసి బయట క్లిక్ చేస్తారో డీసెలెక్ట్ అవుతుంది. మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే సెలెక్ట్, బయట క్లిక్ చేస్తే డీసెలెక్ట్. లేదు అనుకుంటే సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ మెనూలో డీసెలెక్ట్ అన్నా కూడా సేమ్ ప్రాసెస్, ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే సేమ్ రెక్టాంగిల్ ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఈ ఆల్ట్ పట్టుకొని డ్రా చేస్తున్నాను. ఆల్ట్ పట్టుకుంటే మీకు ఆబ్జెక్ట్ చూడండి సెంటర్ పాయింట్ నుండి క్రియేట్ అయింది, ఓకే. సో మనం ఒక ఆబ్జెక్ట్ని బేస్డ్ ఆన్ సెంటర్ పాయింట్ నుండి డ్రా చేయాలి అంటే కంపల్సరీ మనం ఆల్ట్ యూజ్ చేయాలి. సో అదే మనం షిఫ్ట్ యూజ్ చేస్తే ఏమవుద్దో చూడండి. షిఫ్ట్ యూజ్ చేశాను నేను, అంటే నా కీబోర్డ్లో నేను షిఫ్ట్ అనేది హోల్డ్ చేసి పెట్టాను. అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ స్క్వేర్స్ అనేటివి క్రియేట్ చేస్తుంది, ఓకే. ఫైన్. ఇక్కడ మీకు సింపుల్గా మీకు 3 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా డ్రా చేస్తే ఇలా క్రియేట్ అవుతుంది. ఆల్ట్ పట్టుకొని డ్రా చేస్తే సెంటర్ పాయింట్ నుండి క్రియేట్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకొని మీరు డ్రా చేస్తే స్క్వేర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవేమీ లేకుండా డైరెక్ట్గా మీ వర్క్ ఏరియాలో ఇలా క్లిక్ చేసినప్పుడు దీని యొక్క ఈ టూల్ ఆప్షన్స్ అంటారు, ఓకే. ఈ విండోని టూల్ ఆప్షన్స్, ఈ పర్టికులర్ విండోలో నేను 100x100, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ మొబైల్ ఐకాన్ కావాలి, దాని యొక్క రిజల్యూషన్ 125x125 సైజులో చేయాలి. సో 3 కేటగిరీస్ ఆఫ్ ఐకాన్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ టూల్తో సో డెస్క్టాప్, ఈ డెస్క్టాప్స్ అన్నీ కూడా నాకు ఒకసారి సెలెక్ట్ చేసుకొని దీని యొక్క సైజుని 36 ఇస్తున్నాను. ఈ డెస్క్టాప్ ఐకాన్స్ అన్నీ నాకు 320x లైక్ 250 కావాలి, నాకు 250x250, ఓకే. సో ఇవి నాకు డెస్క్టాప్ ఇమేజ్ గ్యాలరీస్కి సంబంధించిన ఐకాన్స్ ఒక 3 కావాలి. అలాగే మొబైల్కి కావాలి. మొబైల్ అంటే ఇక్కడ మళ్ళీ మొబైల్ అని టైప్ చేయకుండా డైరెక్ట్గా నాకు దీంట్లో 125x125. సో ఇది ట్యాబ్ అనుకుందాం. సో ఇవి ట్యాబ్ రిలేటెడ్ గ్యాలరీస్కి సంబంధించిన ఐకాన్స్. అలాగే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో ఇప్పుడు నాకు 75x75. సో ఇది నాకు మొబైల్ రిలేటెడ్ దాని పర్టికులర్ రిజల్యూషన్ బేస్ చేసుకొని ఇలా క్రియేట్ చేశాను. అంటే మీకు ఒక స్పెసిఫిక్ డైమెన్షన్స్ ప్రకారం మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే మీరు ఇలా క్లిక్ చేసి డ్రా చేయడం కంటే సో క్లిక్ చేసి వాల్యూస్ ఇక్కడ ఎంటర్ చేయడం బెస్ట్ ఆప్షన్. 100x100, ఓకే. ఫైన్. సో ఈ టూల్లో మీకు రెక్టాంగిల్ టూల్లో ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో ఆల్ట్ యూజ్ చేసి డ్రా చేస్తే సెంటర్ పాయింట్ నుండి క్రియేట్ అవుతుంది, విత్ షిఫ్ట్ స్క్వేర్ వస్తుంది, వితౌట్ షిఫ్ట్ మీకు రెక్టాంగిల్ వస్తుంది ప్లస్ ఎయిదర్ వర్టికల్ ఆర్ హారిజాంటల్, ఓకే. అదే షిఫ్ట్ యూజ్ చేస్తే ప్రపోర్షనేట్గా కన్స్ట్రైన్డ్ బేస్డ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఫైన్.
సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రెక్టాంగిల్ టూల్ యూజ్ చేసే మెథడ్స్ ఇవి. మరి ఇదే ఫ్యామిలీలో చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఈ సెకండ్ పర్సన్ ఏంటి, ఇతను రౌండెడ్ రెక్టాంగిల్. సో ఈ రౌండెడ్ రెక్టాంగిల్ నేను ఇలా డ్రా చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి కార్నర్స్ రౌండ్ వచ్చాయి. అదే నేను షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే సేమ్ స్క్వేర్ వస్తుంది. అదే షిఫ్ట్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాల్ టు యాక్షన్ ఇలా క్రియేట్ చేయాలి, ఒక బటన్. ఓకే, ఒక బటన్ క్రియేట్ చేయాలి, ఇలా యూజ్ చేయవచ్చు. ఇక్కడ నీకు ఆల్ట్ అనేది కూడా సేమ్ మెథడ్. మళ్ళీ ఆల్ట్ అనేది కామన్గా ఫ్రమ్ సెంటర్, అంటే ఈ సెంటర్ పాయింట్ నుండి క్రియేట్ చేయడానికి ఆల్ట్ వాడతారు. ఇవేమీ కాకుండా డైరెక్ట్గా మీరు ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నా యొక్క బటన్ సైజు 150/30, రేడియస్ వచ్చి 4 ఇచ్చాను. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మీకు ఒక సింపుల్ బటన్, దీని కలర్ వచ్చి నేను ఒక గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను ఇలా. ఓకే, సో ఇక్కడ నేను టెక్స్ట్ టూల్తో సెలెక్ట్ చేసుకొని SUBMIT సబ్మిట్. దీని యొక్క సైజ్ ఎంత కావాలి, టెక్స్ట్ సైజ్ జనరల్గా మనకి ఎంత ఉంటుందండి స్టాండర్డైజేషన్ ప్రకారం 16, మోర్ దెన్ ఎనఫ్. కలర్ వచ్చి వైట్. ఓకే, నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. గ్రేట్. సో ఇదే బటన్ నేను మళ్ళీ డూప్లికేట్ తీసుకొని, సో ఈసారి దీని యొక్క కలర్ కొంచెం వేరియేషన్ ఇస్తున్నాను, కొంచెం డార్క్ ఇస్తున్నాను. టెక్స్ట్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే ఫైన్. ఈ రౌండెడ్ రెక్టాంగిల్ని బేస్ చేసుకొని మీరు ఐకాన్స్ చేయొచ్చు, లేదంటే ఒక మొబైల్స్ బేస్డ్ ఐకాన్స్ అవ్వచ్చు, బటన్స్ అవ్వచ్చు, ఎన్ని యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్కి మనం ఎక్కువగా రెక్టాంగిల్స్, రౌండెడ్ రెక్టాంగిల్స్ రెగ్యులర్ వాడతాం కాబట్టి సో మీకు ఈ టూల్ గురించి ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అదే మీకు ఒకటేమో క్లిక్ చేసి ఎంటర్ చేయడం, రెండోది షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే స్క్వేర్స్ వస్తాయి, మూడోది డైరెక్ట్గా మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఫ్యామిలీలో థర్డ్ వచ్చి మీకు దీన్ని ఎలిప్స్ అంటారు, షార్ట్ కట్ ఎల్. ఎప్పుడైతే మీరు ఈ టూల్ క్లిక్ చేస్తారో సేమ్ షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే సర్కిల్, ఆల్ట్ పట్టుకొని డ్రా చేస్తే సర్కిల్ విత్ చూడండి సెంటర్ పాయింట్ వస్తుంది ఇది. అదే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ సర్కిల్ ఫ్రమ్ సెంటర్ పాయింట్. ఓకే, ఎందుకు ఇదంటే నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇలా ఎగ్జాక్ట్గా ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ని డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ మెథడ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. చూడండి నేను మళ్ళీ ఇదే పాయింట్ని పట్టుకొని సో మళ్ళీ సేమ్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఓకే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు స్పెసిఫిక్ సెంటర్ పాయింట్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే గ్రేట్. సో దీని మళ్ళీ నేను ఒక్కసారి రిమూవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సో ఇది పాలీగన్. పాలీగన్ చూడండి ఇది రైట్నో 6 సైడ్స్ ఉంది. అదే నేను ఎప్పుడైతే షిఫ్ట్ ప్రెస్ చేశానో ఇక్కడ చూడండి ఇక్కడ కొంత యాంగిల్ ఉంది. సో షిఫ్ట్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా ఈ గ్రౌండ్ లెవెల్ 0 డిగ్రీస్కి వెళ్తుంది. ఓకే, సో దీని యొక్క కలర్ నేను ఒక బ్లూ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను మళ్ళీ ఎగ్జాక్ట్గా డ్రా చేయాలంటే కష్టం కాబట్టి సో నేను దాన్నే డూప్లికేట్ చేస్తున్నాను. దీని యొక్క కలర్ వచ్చి బ్లాక్ ఇస్తున్నాను. సో మళ్ళీ నేను దీన్ని డూప్లికేట్ ఇలా చేసుకొని సో ఈ పర్టికులర్ ఈ ఎలిమెంట్కి నా కలర్ వచ్చి ఆరెంజ్ ఇచ్చాను. ఓకే ఫైన్. వీటిల్లో మీరు ఫోటోగ్రాఫ్స్ అవన్నీ పెట్టవచ్చు, ఎలాగో తెలుసు కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అనాలి. ప్లేస్ అనే ముందు కంపల్సరీ మీరు ఇలా యాడ్ చేయాలి, అంటే ఈ డ్రా ఇన్సైడ్ మోడ్ ఆన్ చేసి ఫైల్లో ప్లేస్ అంటే ఎగ్జాక్ట్గా మీకు ఆ పర్టికులర్ ఎలిమెంట్ లోపల సో ఈ ఎలిమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా సో ఇలా డ్రా చేస్తున్నాను నేను. ఓకే ఫైన్. మళ్ళీ నేను బయటకు వచ్చేసాను. సో మళ్ళీ నేను దీన్ని సెలెక్ట్ చేశాను, మళ్ళీ డ్రా ఇన్సైడ్, మళ్ళీ ప్లేస్ కమాండ్. ఓకే, సో మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఓకే, సో మళ్ళీ నేను డ్రా నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోయాను, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ డ్రా ఇన్సైడ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఫైల్లోకి వెళ్ళి ప్లేస్. సేమ్ ప్రాసెస్ని రిపీటెడ్గా వాడాను కాబట్టి మీకు ఫస్ట్ మెథడ్ అర్థం కాకుంటే సెకండ్ అర్థమవుతుందనే ఒక సింపుల్ టెక్నిక్ని బేస్ చేసుకొని దీన్ని యూజ్ చేస్తున్నాను. ఫైన్. ఇవి బేసిక్గా దీన్ని ఏమంటారు, పాలీగన్ అంటారు. మరి ఈ పాలీగన్లో ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తారో ఇక అప్ యారో కొడుతుంటే నంబర్ ఆఫ్ సైడ్స్ పెరుగుతాయి, డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ సైడ్స్ తగ్గుతాయి. ఓకే, సో మినిమం అనేది కంపల్సరీ 3 సైడ్స్ అనేది మినిమం. ఓకే ఫైన్. ఇది 3, అలాగే ఈసారి నేను 4, ఇది 4. ఓకే 4. సో 4 ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ టైప్. సో దీన్ని మనం ఇలా రొటేట్ కూడా చేయొచ్చుగా. సో దీన్ని యూజ్ చేసి ఇలా డైమండ్ షేప్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ప్రాబబ్లీ ఒక లోగో చేస్తున్నారు ఇలా. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు ఈ లోగోను కూడా చక్కగా క్రియేట్ చేయొచ్చు. ఎక్సలెంట్ ఫైన్. సో ఇదేమో పాలీగన్, ఇదేమో ఎలిప్స్, ఇది రౌండెడ్ రెక్టాంగిల్. దీన్ని స్టార్ అంటారు. స్టార్ కూడా సేమ్ ప్రాసెస్. రైట్ నో ఈ స్టార్కి నాకు టోటల్
ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇక్కడ 5, ఇక్కడ నాకు ఎన్ని కావాలి? నాకు 10 సైడ్స్ కావాలి. రేడియస్ ఫస్ట్ వచ్చి 100, సెకండ్ రేడియస్ వచ్చి 25. ఇక్కడ చూడండి. సో ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు 100 ఉంటే ఇక్కడ నుండి ఈ ఇన్నర్ రేడియస్ వచ్చి 25 ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇలా క్లిక్ చేసుకొని అప్ యారో డౌన్ యారో క్లిక్ చేయడం వల్ల కూడా మీరు నెంబర్ ఆఫ్ సైడ్స్, అప్ యారో అనేది ఎప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ని పెంచుతుంది, డౌన్ యారో అనేది ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ సైడ్స్ని తగ్గిస్తుంది. ఓకే, మరి రైట్ యారో లెఫ్ట్ యారో దీనికి పనిచేయదు, ఎందుకంటే దీనికి రైట్ లెఫ్ట్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే అప్ యారో నంబర్ ఆఫ్ సైడ్స్ పెంచడానికి, డౌన్ యారో నంబర్ ఆఫ్ సైడ్స్ తగ్గించడానికి. లేదు అన్నప్పుడు డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసుకొని ఒకటేమో నాకు 100 కావాలి, రెండోది నాకు 0, ఇక్కడ 36, ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే నేను కంట్రోల్ మైనస్తో నా డాక్యుమెంట్ మొత్తాన్ని ఎక్స్టెండ్ చేశాను. సో దీని యొక్క కలర్ రెడ్ ఇచ్చాను, కనబడుతుందా? రైట్. సో దీన్ని ఎప్పుడైతే మీకు ఇలా క్లిక్ చేశానో ఇక్కడ ఇన్నర్ రేడియస్ ఇది కాకుండా ఒక 10 ఇచ్చాను అనుకోండి, మీకు క్లియర్గా తెలుస్తుంది అది ఏం జరుగుతుంది అనేది. ఇందాక ప్రీవియస్ 0 ఇచ్చాను కాబట్టి మీకు తెలియట్లేదు. ఓకే, ఫైన్. ఇది ఓకే. సో ఈ పర్టికులర్ దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే, సో దీన్ని కంట్రోల్ X కాపీ చేసేసుకొని ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను నేను. ఈ రెక్టాంగిల్ ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఈ రెక్టాంగిల్లో నా కలర్ వచ్చి ఒక ఆరెంజ్ తీసుకొని ఇన్సైడ్లో పేస్ట్ అన్నాను నేను. ఓకే, ఎప్పుడైతే మీరు బయట క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా దాని లోపల యాడ్ అయిపోద్ది ఇలా. ఓకే, సో దీన్ని మూవ్ చేయాలి అన్నప్పుడు మీరు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు కదా. సో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని కలర్ నాకు ఈసారి ఎల్లో కావాలి. ఓకే, ఈ ఎల్లోలో కూడా మీరు మూవ్ చేసుకోవచ్చు ఇలా. రైట్. సో మీకు ఎగ్జాక్ట్గా గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి కొన్ని డిజైన్స్ మీరు చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్స్లో సన్ఫ్లవర్ ఆయిల్స్కి వాటి కొడుతుంటారు, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్స్ డిజైన్స్ వాటిల్లో. సో ఫైన్. ఎప్పుడైతే మీరు డ్రా నార్మల్ క్లిక్ చేశారో అది ఎగ్జాక్ట్గా లోపల ఫిట్ అయిపోతుంటుంది. గ్రేట్. సో ఈ స్టార్ని యూజ్ చేసి కూడా మనం రియల్గా వీ కెన్ క్రియేట్ రియల్లీ వెరీ వండర్ఫుల్ అసైన్మెంట్స్. ఓకే, ఫైన్. దీని తర్వాత మనకు వచ్చే ఈ పర్టికులర్ టూల్ని ఏమంటారంటే ఫ్లేర్ అంటారు. ఫోటోషాప్లో కూడా ఫ్లేర్ ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు మీకు ఇలా క్లిక్ చేసి ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇక్కడ చూడండి దీని ఆప్షన్స్ వచ్చాయి. దాని డయామీటర్ ఎంత ఉండాలి, ఒపాసిటీ ఎంత ఉండాలి, బ్రైట్నెస్ ఎంత ఉండాలి, నెంబర్ ఆఫ్ రేస్ అంటే వీటిని రేస్ అంటారు. ఈ లైన్స్ ఎన్ని కావాలి, ఇది యొక్క డిస్టెన్స్ ఎంత కావాలి, వీటిని మీరు వాల్యూస్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇక్కడ మీరు చూడండి ఇక్కడే మీరు అప్ యారో డౌన్ యారో కొట్టి మీరు ఆ యొక్క ప్రాపర్టీస్ అప్ యారో కొట్టినప్పుడు దాని వాల్యూస్ పెరుగుతుంది, డౌన్ యారో తగ్గుతుంది. అలాగే ప్రతిదానికి ఈ ఫజ్జినెస్ ఉంది, దీన్ని కూడా మీరు చూడండి. ఓకే, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే ఈ నంబర్స్ రింగ్స్ అంటారు వీటిల్ని, ఇవి చూడండి, ఇవన్నీ దీని యొక్క ప్రాపర్టీస్. అలాగే లాంగెస్ట్ దీన్ని కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు ఇలా. అలాగే డైరెక్షన్ ఎలా కావాలి. ఓకే, అలాగే దీని యొక్క రేస్ ఎన్ని కావాలి చూడండి. సో ఎప్పుడైతే మీరు ఓకే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ అవుతుంది. దీన్ని మనం కొంచెం సైజ్ తగ్గించుకొని ఈ బ్యాక్గ్రౌండ్ అనే దీంట్లో ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. దీని యొక్క కలర్ ఏదైనా తీసుకోవచ్చు. సో నేను డార్క్ బ్లూ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ ఉంది, నేను ఏం చేస్తున్నాను కట్ చేసేద్దాం. కంట్రోల్ X. ఎక్కడ పేస్ట్ చేయాలి? బ్యాక్. పేస్ట్ ఇన్ బ్యాక్. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉంటే ఈ యొక్క ఫ్లేర్ ఆ కలర్లో మిక్స్ అయిపోతుంటుంది ఇలా. ఓకే, సో ఇక్కడ మీకు సేవ్ ఒక ఇన్విటేషన్ కార్డ్ అవ్వచ్చు, వెడ్డింగ్ కార్డ్ అవ్వచ్చు, లేదు దీన్ని డైరెక్ట్గా కాపీ చేసుకొని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అవ్వచ్చు, ఫ్లాష్లో అవ్వచ్చు, లేదంటే ఎనీ ప్రోడక్ట్ ఈవెన్ ఫోటోషాప్లో కూడా కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఇండివిజువల్ ఎలిమెంట్. ఫోటోషాప్లో అయితే మీకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చి దానిపైన అప్లై చేయాలి, సపరేట్ లేయర్లో దీన్ని మనం చేయలేము. ఇక్కడైతే మీకు ఇండిపెండెంట్. సో ఇక్కడ నేను ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఒక డార్క్ గ్రీన్ పెట్టాను, స్టిల్ ఆ డార్క్ గ్రీన్లో మిక్స్ అవుతుంది. రెడ్ పెట్టాను, రెడ్లో మిక్స్ అవుతుంది. అలాగే గ్రేడియంట్ పెట్టాను, గ్రేడియంట్లో కూడా మిక్స్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా ఒక రియల్గా ఎక్సలెంట్ టూల్ అండ్ ఫ్లేర్ అనేది. ఓకే, సో ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ రాసామనుకోండి. సో వెల్కమ్ టు డిజిటల్ విద్య అని టైప్ చేశాను. దీని యొక్క సైజ్ ఎంత కావాలి, నాకు ఒక 36 పెట్టాను. సో ఫాంట్ ఏది కావాలి, సో జనరల్గా ఈ మధ్య అనేది బాగుంటుంది కాబట్టి మధ్య. ఫాంట్ వచ్చి స్క్రిప్ట్ వచ్చింది ఇక్కడ చూడండి, మధ్య అనేది. ఫైన్, ఇలా. ఓకే, సో మీకు ఒక సింపుల్ వెల్కమ్ టు డిజిటల్ విద్య. కలర్ వచ్చి దీనికి ఏది బాగుంటుంది, వైట్. సో సమ్ టెక్స్ట్, ఒక డమ్మీ టెక్స్ట్ ఇక్కడ పెట్టుకొని కింద ఫ్రమ్ అడ్రస్ రాసేసుకొని
సంథింగ్ అంటే మీకు ఏదన్నా ఒక ఇమేజ్ కానీ అదే యాడ్ చేసుకోవచ్చు. ఎనీవే మనకి బేసిక్ కాన్సెప్ట్ ఏంటి ఈ టూల్ని యూజ్ చేసి, ఈ టూల్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అనేది మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో మనకి టోటల్గా రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్, ఎలిప్స్, పాలిగన్, స్టార్, ఫ్లేర్, వీటిల్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి టూల్కి మీకు అప్ యారో డౌన్ యారో యూజ్ చేయడం అనేది తెలియాలి. అప్ యారో నంబర్ ఆఫ్ సైడ్స్ పెంచుతుంది, డౌన్ యారో నంబర్ ఆఫ్ సైడ్స్ తగ్గించడానికి. ఈవెన్ పాలిగన్కి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ దీనికి ఇక్కడ ఈ రౌండెడ్ రెక్టాంగిల్కి మీ కార్నర్ రేడియస్ అప్డేట్ అవుతుంది. చూడండి, కార్నర్ రేడియస్ పెరుగుతుంది, డౌన్ యారో కార్నర్ రేడియస్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, అలాగే రెక్టాంగిల్కి మీకు అప్ యారో డౌన్ యారో అవసరం లేదు. ఓకే ఫైన్. సో మీరు ఒక్కసారి ఇట్లా కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేస్తే డెఫినెట్గా ఇది చాలా సింపుల్ టాపిక్, బట్ ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండడం వల్ల మీకు ఫ్యూచర్లో మనం చేసే అసైన్మెంట్స్లో డెఫినెట్గా మీకు చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. స్టే ట్యూన్.